మండలంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక తిరుపతి జిల్లా పెనకలూరు మండల కేంద్రంలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించే లక్ష్యంతో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి బి రామ్మోహన్ ఆధ్వర్యంలో రెవెన్యూ క్లినిక్ కొనసాగింది. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ సీడింగ్, వారసత్వ మార్పులు, దరఖాస్తుల పెండింగ్ అంశాలు, సర్వే వివాదాలు తదితర సమస్యలపై అర్జీలు సమర్పించారు. భారీగా అర్జీలు వెల్లువెత్తడంతో అధికారులు ప్రత్యేక కౌంటర్ల ద్వారా వాటిని స్వీకరించి నమోదు చేశారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని రామ్మోహన్ తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం లేకుండా సంబంధిత మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావడం వల్ల త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు పాల్గొనగా ప్రజలకు స్పష్టమైన మార్గనిర్దేశం అందించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వల్ల పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం సుగమమైందని స్థానికులు అభిప్రాయపడ్డారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు సోమవారం పూట ఇచ్చేటువంటి పీజీఆర్ఎస్లో వచ్చినటువంటి అర్జీలే కాకుండా మనకు రెవెన్యూ క్లినిక్ అనేది ఒక కార్యక్రమం ఇంట్రొడ్యూస్ చేశారు. రెవెన్యూ క్లినిక్ అంటే ఏం లేదు, మనకి ఏవైనా కూడా రెవెన్యూ సంబంధించిన అర్జీదారులు వచ్చినప్పుడు ఈ అర్జీల్ని నిశ్చితంగా అక్కడికక్కడే రిజిస్టర్ చేసి వాటిని పరిశీలించి ఇక్కడ అందరు అధికారులు అంటే విఆర్ఓలు, విలేజ్ సర్వేయర్లు, మండల సర్వేయరు, తహసీల్దారు, అలాగే ఆర్డీఓ అందరు అధికారులు కూడా ఉన్నతాధికారులు ఇక్కడ ఉంటారు. కాబట్టి రెవెన్యూకి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఈ సమస్యను అన్ని రికార్డులు ఇక్కడ పరిశీలించి ఈ సమస్యను పరిష్కరించగలమా లేదా, పరిష్కరించితే ఏ రకంగా పరిష్కారం చూపిస్తాము, పరిష్కరించలేకపోతే ఎందుకు పరిష్కరించలేమని వివరంగా ఇక్కడిక్కడే చెప్పడం జరుగుతుంది. సో అందులో భాగంగా మనం ఇక్కడ ఈరోజు పెనగలూరు మండలంలో ఉదయం నుంచి ఈ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 80 అర్జీలు వచ్చాయి. ఇందులో మెజారిటీ దాదాపు 50 పైన అర్జీలు కేవలము అసైన్మెంట్ కొరకు వచ్చాయి. అంటే దాదాపు 3700 ఎకరాలు ఉన్నటువంటి ఒకే ఒక బ్లాక్ సర్వే నెంబర్ సంబంధించి గతంలో పట్టాలు ఇస్తామని చెప్పి వాటన్నిటిని బ్లాక్ డివిజన్ చేసి వాళ్ళకు అసైన్మెంట్ కమిటీలో పెట్టడం జరిగింది. కానీ డీకేటీ పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజుకి కూడా వాళ్ళు మా పేరు డీకేటీ రిజిస్టర్లో లేవు, వెబ్లాండ్లో లేవు, కాబట్టి మాకు డీకేటీ పట్టాలు ఇప్పించి పట్టదారు పాసులు ఇవ్వాలని కోరుతున్నారు. సో దానికి అనుగుణంగా మనం ఇప్పుడు ఈరోజు అసైన్మెంట్ ఇవ్వలేం కాబట్టి వాళ్ళు ఎలాగూ సాగులో ఉన్నారు, వారి అర్హతా వివరాలు నమోదు చేసుకొని మన అసైన్మెంట్ కమిటీ రిజిస్టర్లో మనం ఎంటర్ చేసి పెడతాము. రాష్ట్ర ప్రభుత్వము జిల్లా కలెక్టర్ గారి నోటీసులో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక డేట్ తీసుకొని మనము వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. సో ఈ విధంగా మనకు అర్జీలు దాదాపు ఒక 50 పైన ఈ విధంగా పరిష్కారం అవుతాయి. అలాగే కొన్ని అర్జీలు ఒకరి పేరు బదులు ఇంకొకరి పేర్లు ఆన్లైన్లో రికార్డ్స్లో వచ్చాయి అని చెప్పారు. వాటి మీద సమగ్రంగా విచారణ చేయడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఇవి ఎలా జరిగాయి అనేది కూడా దాని మీద కూడా నిగ్గు తెలుస్తాము. అట్లాగే కొంతమందికి అన్నదమ్ముల సమస్యలు ఇట్లాంటివి భాగపరిష్కార సమస్యలు ఉన్నాయి. అవి ప్యూర్గా సివిల్ కేసెస్. ఇటువంటి కేసుల్లో అన్నదమ్ములకి వాళ్ళ బంధువులు ఎవరైతే ఈ వివాదాలు ఉన్నాయో వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇరు వర్గాలను పిలిపించి డాక్యుమెంట్లు పరిశీలించి భాగపరిష్కారం ఏమైనా చేసుకున్నారా లేదా అనేది వాళ్ళ కన్సెంట్ తీసుకొని పరిష్కారం చేయబడుతుంది. అలాగే కొన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టమని వచ్చాయి, కొన్ని తీసేయమని వచ్చాయి. వీటిని ఏదైనా ఒక కోర్టు స్పెసిఫిక్ డైరెక్షన్ లేనిది మనం డిస్ప్యూట్ రిజిస్టర్లో పెట్టడానికి లేదు. కాబట్టి కోర్టు నుంచి ఏమైనా అటువంటి డైరెక్షన్స్ ఉన్నాయా, లేదు మనం డిస్ప్యూట్లో పెట్టకపోతే వాళ్ళకు ఇర్రెపరబుల్ లాస్ ఏమైనా జరుగుతుందా అనేది వెరిఫై చేసి పరిష్కారం చేయబడుతుంది. సో సాధారణంగా అర్జీలు తీసుకొని తర్వాత పరిష్కరిస్తాం చూస్తామని కాకుండా రెవెన్యూలో ఇప్పుడే ఒక కంక్లూజన్కు రావడం ఈ రెవెన్యూ క్లినిక్లో ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమము బాగా ప్రజలు ఉపయోగించుకున్నారని అనుకుంటున్నాము. సో దీని తర్వాత నెక్స్ట్ ప్రతి మండలంలో కూడా ఇదే విధంగా రెవెన్యూ క్లినిక్ పెట్టడం.